చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి. ఓకే. ఉమ్, ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. సో మనం హరే కృష్ణ మహామంత్రము చెప్పేటప్పుడు చేతులు పైకి అన్నాను నేను. భక్తులు చాలామంది మీరు టెంపుల్కి వస్తే చాలామంది అనడం మీరు చూసుంటారు. ఎందుకు చేతులు పైకి అంటాం తెలుసా మీకు ఎవరికైనా? ఎనీ గెసెస్? నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి మీకు? మంగళాచరణం మీద ఉంది ఇప్పుడు శ్లోకం. కనిపిస్తుందా శ్లోకం? కనిపిస్తుంది. ఓకే. హరే కృష్ణ. సో హరే చేతులు కృష్ణ. పైకి ఎందుకు అంటామంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు మ్, ఏడుస్తున్నాడు అనుకోండి, చిన్నగా అని గొనిగాడు అనుకోండి, అమ్మ సరేలే అని ఏదో బొమ్మనో ఏదన్నా ఇస్తుంది. సరేలే ఆడుకోరా, దీంతో ఆడుకో, దాంతో ఆడుకో అని ఏదో బొమ్మ చేతిలో ఇస్తుంది. మళ్ళీ తన పని, వంట పనో ఇంటి పనో ఇంకేదైనా పనో చూసుకుంటుంది. కానీ ఒకవేళ అదే పిల్లవాడు గట్టిగా ఏడవడము స్టార్ట్ చేశాడు అనుకోండి, ఏడ్చుకుంటూ అమ్మా 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 అని గట్టిగా అరుచుకుంటూ ఇట్లా చేతులు పైకెత్తాడు అనుకోండి, ఇంకా తట్టుకోలేదు, అన్ని పనులు పక్కకు పెట్టేసి అమ్మ ఆ పిల్లవాడి దగ్గరికి రావాల్సిందే, ఆ పిల్లవాడిని ఎత్తుకోవాల్సిందే. అంతే కదా? కరెక్టేనా కాదా అండి? చిన్నగా ఇట్లా అని గొనిగినప్పుడు అమ్మ ఏం చేస్తుంది? జస్ట్ ఏదో ఒకటి, అది ఒకటి ఇది ఒకటి తినడానికి ఏదైనా ఇస్తుంది, లేకపోతే బొమ్మలు ఏవైనా ఇస్తుంది, లేకపోతే ఈ మధ్యలో టీవీ స్విచ్ ఆన్ చేస్తారు, ఫోన్ ఇచ్చేస్తారు. కానీ గట్టిగా పిల్లవాడు ఏడుస్తూ పైకి చేతులు ఎత్తి "ఆ రా అమ్మ అమ్మ" అని ఏడ్చాడు అనుకోండి, ఇంకా ఖచ్చితంగా అమ్మ రావాల్సిందే, ఆ పిల్లవాడిని ఎత్తుకోవాల్సిందే. అప్పుడు ఇగ్నోర్ చేయడానికి లేదు. సో ఈ హరే కృష్ణ మహామంత్రం చెప్పేటప్పుడు కూడా మన మూడ్ ఐడియల్గా అలా ఉండాలండి. అందుకని చేతులు పైకి లేపుతాము. మనం నార్మల్గా సింపుల్గా పిలిస్తే భగవంతుడు ఎందుకు చూడాలి మనల్ని? హ్మ్. అంటే ఆయన సృష్టి అంతా ఆయన, ఇది ఆయన సృష్టినే. ఎంతో మంది ఉన్నారు అందులో, మనము ఒక చిన్న చిన్న చీమలాగా మనము ఈ బ్రహ్మాండం మొత్తంలో. మన వైపు ఎందుకు తిరిగి చూడాలి? ఎన్నో పనులుంటాయి ఆయనకు. కానీ ఆ భావంతోని మనం ఎప్పుడైతే పిలిచామనుకోండి, మనల్ని ఇంకా ఇగ్నోర్ చేయలేడు భగవంతుడు. ఖచ్చితంగా మన వైపు చూడవలసిందే. కాబట్టి మనము చేతులు పైకి లేపి హరే కృష్ణ మహామంత్రంని మంచిగా మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి అలా ఆ హరే కృష్ణ మహామంత్రం అన్న చెప్పితే, ఒక్కసారి చెప్తే చాలండి. ఎక్కువ మాలలు కూడా ఆ ఫీల్తో ఒక్కసారి చెప్తే ఇంకా చూసేస్తాడు భగవంతుడు మన దగ్గర. ఇంకా ఆయన చూపు ఒక్కసారి పడిందంటే ఇంకా మన జన్మధన్యమైనట్టే ఇంకా. సో అదొకటి చిన్నది ఈరోజు చెప్పాలనుకున్నాను. మనము ఈరోజు శ్లోకానికి వస్తాను. శ్లోకానికి వచ్చే ముందు నిన్న
నిన్న ఏం తెలుసుకున్నారు? నిన్న ఏం డిస్కస్ చేశారు? చెప్పగలుగుతారా? జాయిన్ అయి ఉంటే మీరు ఏదైనా ఒక్క పాయింట్ మీకు ఏదైనా గుర్తున్నది? మాతాజీ, శ్రీనివాస్ మూర్తి ప్రభుజీ, శోభా మాతాజీ, జయలక్ష్మి మాతాజీ జాయిన్ అయ్యారా? ఆ జాయిన్ అయ్యింది మాతాజీ. అదే ఆ, ఇది స్థిర నిశ్చయంతో భగవంతుడిని ధ్యానించారు చెప్పారు మాతాజీ. మ్మ్, మనసు కృష్ణుడి వైపే ధ్యానం. కరెక్ట్ చెప్పారండి. ఓకే. సో ఇంకా భౌతిక కోరికలు అవి ఎంత భౌతిక డిస్టర్బ్ చేస్తాయి మనల్ని, దీని గురించి కూడా చెప్పారు కదా ప్రభుజీ. చెప్పారు మాతాజీ. మ్మ్. ఒక మంచి కథతోని కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అవును ఇంకా మాతాజీ. కొంచెం ఆ టాపిక్ ఈ రోజు కూడా వస్తుంది కొంచెము. ఈ శ్లోకంలోకి వెళ్దాం మనం ఇంకా. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. హరే కృష్ణ. చదువుతారా శ్లోకం ఎవరైనా? హరే కృష్ణ. చదవండి మాతాజీ. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భావార్జున నిర్ద్వంద్వో నిత్య సత్యోత్త నిర్యోగ నిర్యోగక్షేమ ఆత్మావన్. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ ఎవరైనా. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. త్రైగుణ్యో ప్రకృతి త్రైకు సంబంధించిన విషయ విషయములపై వేద వేదములు నిస్త్రగుణ్యో మూడు గుణములకు అతీతుడవు భవ కావలసింది. అర్జున, ఓ అర్జున, నిర్ద్వంద్వ ద్వంద్వాలు లేకుండా నిత్య సత్యస్థ విశుద్ధ ఆధ్యాత్మిక అస్తిత్వ స్థితిలో నిర్గుయోగక్షేమ లాభ నష్టముల ఆలోచనల నుండి విడిపడి ఆత్మలో నెలకొనవలసింది. ఓకే, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఇది అనువాదం కూడా ప్రభుజీ మీరు చదువుతారా? హరే కృష్ణ, ఎవరైనా చదవండి. హరే మాతాజీ. కృష్ణ. వేదములు ప్రధానముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడువు కమ్ము. సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమముల నేడి చింతల నుండి విడిపడిన వాడై ఆత్మనిష్ఠుడువై కమ్ము. సారీ మాతాజీ, నేను కన్నడ, యాక్చువల్లీ నాకు కన్నడ ఫ్లూయెంట్ ఉన్నాను, తెలుగు కొంచెం కొంచెం ఓకే, వచ్చు. నో ప్రాబ్లం మాతాజీ. లేదు పర్లేదు. ఇన్ఫాక్ట్ శ్లోకము నేను నెక్స్ట్ టైం నుంచి ఇంగ్లీష్లో కూడా పెడతాను. మీకు ఎవరైనా ఇంగ్లీష్ కన్వీనియంట్ ఉంటే ఇంగ్లీష్లో చదవచ్చు. ఓకే ఎందుకంటే మాతాజీ. మనకు తెలుగు అర్థం అవుతుండొచ్చు, కానీ చదవడం కొంచెం నాకు కూడా కష్టమే యాక్చువల్గా తెలుగు చదవడం. మ్మ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ త్రిగుణాలు గురించి వస్తుంది ఈసారి. ఫస్ట్ టైం మనకు శ్లోకాలలో వచ్చింది. త్రిగుణాలు ఏంటి మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? చెప్తారా ఏంటి త్రిగుణాలు? మూడు గుణాలు, మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఇవేంటంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడు గుణాలు సత్వ, రజ, తమో గుణాలు. ఇంగ్లీష్లో అయితే మోడ్ ఆఫ్ గుడ్నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్ అని అంటారు. ఇవి మూడు గుణాలు.
సో ఇది జస్ట్ చిన్న కొంచెం సేపు చర్చించుకుందాం దీని గురించి. సో సత్వగుణం, రజోగుణం, తమోగుణం నేను చెప్పినట్టుగా సత్వగుణం అన్నది మూడిట్లలో బెస్ట్ అన్నమాట. సత్వగుణం లక్షణాలు ఏంటంటే శాంతి, జ్ఞానం, ఆ, ఇలాంటివి. ఆమ్, మనకు ప్రొఫెషన్స్లో కూడా చూసుకుంటే టీచర్ ప్రొఫెషన్, డాక్టర్ ప్రొఫెషన్, ఇవి అంటే అంటే ఒరిజినల్గా ఈ ప్రొఫెషన్స్ చాలా సత్వగుణంకి సంబంధించినవి అన్నీ చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో ఓకే మీరు హాస్పిటల్స్ బిజినెస్ అన్న అనుకుంటే దాంతో కంపేర్ చేసుకోకండి. బట్ జ్ఞానము, ఇంకా దానము, దానం చేయడము అది సత్వగుణం కిందకి వస్తుంది. అంటే మెయిన్గా అఫ్ కోర్స్ దీని గురించి ఇంకా ముందు ముందు శ్లోకాల్లో చాలా చర్చిస్తాం. దానం కూడా మూడు గుణాలు ఎలా అవన్నీ చూస్తాము. సో ఇవి కొన్ని మంచి గుణాలు. రజోగుణం అంటే ఇదేంటంటే ప్యాషన్. మ్యూట్లోకి వెళ్తారా అండి అందరూ ప్లీజ్? హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో రజోగుణము ప్యాషన్ అంటే మోడ్ ఆఫ్ ప్యాషన్ అంటే ఇది ఆమ్, ఎట్లా అయితే మనకు బాగా పని చేయాలి, సంపాదించాలి, పెద్ద ఇల్లు కట్టాలి, అది కావాలి ఇది కావాలి అన్న అన్న కోరికలు, భౌతిక ఇచ్చలు చాలా ఉంటాయి కదా. అది కావాలి ఇది కావాలి అనేసి బాగా ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే చాలా కష్టపడి పని కూడా చేస్తారు. ఏంటంటే కోరికలు కూడా ఉంటాయి. అలాంటి స్వభావము మనం రజోగుణం కింద ఉంటుందని చెప్పుకోవచ్చు. తమోగుణం అంటే ప్రమాదాలస్య నిద్రాభిస అంటే లేజినెస్, అంటే సోమరిబోత్తనము, పడుకోవడము, అజ్ఞానము, ఇలాంటివన్నీ ఆ, తమోగుణం కిందికి వస్తాయి. ఇవి మూడు గుణాలు. ఈ భౌతిక ప్రపంచం ఏంటంటే మొత్తం ఈ మూడు గుణాలతోనే నడుస్తుంది. మనల్ని కూడా ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూసినట్టయితే ఇవి మూడు గుణాలండి. ఈ మూడు గుణాలు ఎప్పుడు మనల్ని కంట్రోల్ చేస్తూనే ఉంటాయి. మనకు మనం ప్రవర్తించే విధానం కానీ, మనకు వచ్చే కోరికలు కానీ, ఇవన్నీ కూడా ఈ మూడు గుణాల మీదనే ఆధారపడి ఉంటుంది. మనకు అనిపిస్తుంది మనం మన ఇష్టంతో ఇది చేస్తున్నాము, మనకు నచ్చినట్టు చేస్తున్నాము, కానీ యాక్చువల్గా మనకు తెలియకుండా ఈ మూడు గుణాలు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు. ఎగ్జాంపుల్గా మనం ఎగ్జాంపుల్గా చెప్తే మనము ఏదో సోషల్ మీడియాలో ఊరికనే స్క్రోల్ చేస్తున్నాం అనుకోండి, లేకపోతే పక్కింటి వాడు ఎవరన్నా ఏమన్నా కొత్త కార్ తీసుకున్నారు అనుకోండి, అది చూస్తాము. ఓకే, బాగుంది, మనకు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ, ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. దానికోసం ట్రై చేస్తుంటాము. ఇదేంటంటే రజోగుణం మనల్ని అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో మనం ఆ విధంగా ప్రయత్నిస్తుంటాం. సో మనకు కొంచెం సత్వగుణం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మనకు అరే, ఆమ్, ఇక్కడ అనాథాశ్రమం ఉంది, ఇక్కడ కొంచెం ఏమన్నా డొనేట్ చేద్దామా, లేకపోతే ఇది ఏంటి అసలు దీని గురించి ఏమన్నా తెలుసుకుందామా ఆ, అన్న క్యూరియాసిటీ రావడము, లేకపోతే ఇలా ఆ, ఏమన్నా మంచి పనులు ఇలా ఇలాంటి పనులు మనకు చేయాలనిపించినప్పుడు అది సత్వగుణము. ఇంకా కొన్నిసార్లు మనకు అస్సలు లేవాలనిపించదు, నిద్రపోతూ ఉంటాము, ఏం చేయాలనిపించదు, అది తమోగుణము. ఎప్పుడు మనకు ఈ మూడు రకాల మోడ్స్ అన్నవి, ఈ గుణాలు మనల్ని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ, ఇది చిన్నగా మూడు గుణాలు గురించి. ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ శ్లోకం భావార్థంకి వస్తే, త్రైగుణ్య విషయ వేద అంటే ఈ మూడు గుణాలు వేదాలలో ఈ మూడిటికి సంబంధించినవే ఉన్నాయి అని చెప్తున్నారు. అర్జున, నువ్వు నిస్త్రైగుణి, వీటికి అతీతంగా నువ్వు వెళ్ళాలి. ఈ ఈ గుణాలకు అతీతంగా వెళ్ళాలి. శ్లోకం దగ్గరకు వద్దాం. ఆ, త్రైగుణ్య విషయ వేద అంటే ఈ వేదాలలో ఈ మూడు గుణాల గురించే ఉంది. నువ్వేం కావాలి? నిస్త్రైగుణ్య కావాలి, అంటే ఈ మూడు గుణాలకి అతీతుడివి కావాలి నువ్వు అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ, ఒక డౌట్ రావచ్చు, ఇదేంటి వేదాలు అంటే వేదాలను మించిపోవడం ఏంటి? వేదాలంటే మన మన సంస్కృతి, మన మన ఫౌండేషన్, సనాతన ధర్మం యొక్క ఫౌండేషన్. మరి వీటికి అగేన్స్ట్గా ఏమన్నా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. కృష్ణ ఏమన్నా వేదాలను ఫాలో అవ్వద్దని చెప్తున్నారా అర్జునుడికి, లేకపోతే ఏంటి ఏదో డిఫరెంట్గా వేదాలకు అగేన్స్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది కృష్ణుడు అని మీకు అనిపించుండొచ్చు. అట్లా అనిపిస్తుందా? మీకు డౌట్ వస్తుందా?
చెప్తున్నాడు అంటారా? వేదాలను ఫాలో అవ్వద్దు అని చెప్తున్నాడా కృష్ణుడు ఇక్కడ? ఏమంటారు మీ అభిప్రాయం? హరే కృష్ణ. సరే, దీని గురించి చర్చిద్దాం. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఈరోజు కొంచెం మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇదేంటంటే మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడానికి మనం అసలు వేదాలు అన్నవి ఎందుకు వచ్చాయి, ఉమ్, వేదాలు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకు, దాని గురించి కొంచెం తెలుసుకుందాము. సో ఇదేంటంటే మనకు భౌతిక ప్రపంచము దీని గురించి మనకు తెలుసు. ఆధ్యాత్మిక ప్రపంచం కూడా ఉంటుంది. మీకు వైకుంఠం అని మీరు వర్డ్స్ వినే ఉంటారు. సో ఈ భౌతిక ప్రపంచం ఉంది, అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచం కూడా ఉంది. అక్కడ భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. ఈ భౌతిక ప్రపంచం ఏంటంటే మనం ఆత్మ శరీర తత్వాల గురించి తెలుసుకున్నాం కదా, అదే విధంగా ఈ భౌతిక ప్రపంచం అన్నది ఇది శాశ్వతం కాదు, ఇది తాత్కాలికం. అంటే ఇది క్రియేట్ అవుతూ ఉంటుంది, డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. ఆమ్, మీరు మీకు తెలిసే ఉంటుంది, లైక్ శివుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి, వీళ్ళు ముగ్గురు అంటే అందరికీ తెలిసి ఉంటుంది. నార్మల్గా చెప్పుకుంటూ కూడా ఉంటాం కదా. బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, ఆ, విష్ణుమూర్తి దాన్ని చూసుకుంటాడు, దాని తర్వాత శివుడు డెస్ట్రాయ్ చేస్తాడు. సో ఈ భౌతిక ప్రపంచం అన్నది ఇట్లా క్రియేట్ అవుతూ ఉంటుంది, డెస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం అన్నది అలా కాదు, అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. సేమ్ ఆత్మ దేహం ఎలాగైతే డిఫరెంట్ డిఫరెంట్ వాటి డిఫరెన్సెస్ ఉన్నాయో, ఆధ్యాత్మిక ప్రపంచం భౌతిక ప్రపంచం కూడా అలాగే డిఫరెన్సెస్ ఉంటాయి. సో యాక్చువల్గా మనం ఆత్మ అంటే శాశ్వతం. కాబట్టి మనకు లాజికల్గా ఆలోచిస్తే మనం ఎక్కడికి సంబంధించిన వాళ్ళం యాక్చువల్గా? మనం ఆధ్యాత్మిక ఆ జగత్తుకి సంబంధించిన వాళ్ళము. ఆ కృష్ణుడి అంశాలమే మనము. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవాలనుకుంటే, అందుకని నేను ఫస్ట్లో హరే కృష్ణ మహామంత్రం ఒక ఒక కొడుకు లేదా ఒక తల్లి ఒక బిడ్డ ఆ ఎగ్జాంపుల్తో ఇచ్చాను కదా. యాక్చువల్గా ఈ ఆ, కృష్ణ లేదా విష్ణు ఆ, ఎవరైతే ఉన్నారో ఆయన మన సుప్రీం ఫాదర్, మన తండ్రి. మనమందరము ఆయన కొడుకులు బిడ్డలం లాగా. సో మనం ఏంటంటే కాకపోతే ఆయన మనందరికీ ఒక ఫ్రీ విల్ అన్నది ఇచ్చాడు. ఎందుకంటే మన సంబంధము భగవంతుడికి మనకు మధ్యలో ప్రేమ సంబంధం ఉన్నది యాక్చువల్గా. కానీ ప్రేమ అన్నది ఇది ఫోర్స్తోని రాదు కదా. ఈ ప్రేమ అన్నది మనం ఫీల్ అవ్వాలంటే మనకు ఒక ఫ్రీ విల్ ఉండాలి. అంటే మన ఇష్టంగా మాత్రమే మన మన స్వతంత్రంతోనే మనము ఒకరిని ప్రేమించగలుగుతాం. అంటే మనకు కొంచెం స్వతంత్రం అన్నది ఉండాలి. భగవంతుడు ఏంటంటే పూర్ణ స్వతంత్రుడు, ఆయనకి ఎప్పుడు ఏం కావాలంటే ఆయన అది చేయొచ్చు. మనకు అంత స్వతంత్రత లేదు. ఏది కావాలంటే ఎప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పటిదిప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటే లేదు. కొన్ని రూల్స్ ఆఫ్ నేచర్ ఉన్నాయి, వెళ్ళలేము. సో కానీ మనకు కొంచెం ఫ్రీ విల్ ఉంది, కొంచెం స్వతంత్రం ఉన్నది. ఆ స్వతంత్రంతోని మనము యాక్చువల్గా మనం భగవంతుడిని ప్రేమించాల్సి ఉంది. కానీ మనం ఏంటంటే ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే ఈ భౌతిక జగత్తులోకి వచ్చి పడ్డాం మనం. సో ఇది ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ లేదా విష్ణు, ఆయన హీఈస్ ది ఎంజాయర్. అంటే ఆమ్, ఆయనకు మనందరం సేవ చేయవలసి ఉంది. కానీ మనకేంటంటే ఆయన ఎంజాయ్ చేస్తుంటే హరే కృష్ణ, ప్లీజ్ మ్యూట్ అవుతారా అందరూ? థ్యాంక్ యూ అండి. సో ఆయన ఎంజాయ్ చేస్తుంటే మనకు అనిపిస్తుంది, ఓ ఏంటి ఈయననే ఎంజాయ్ చేస్తాడా, నేను కూడా భగవంతుడిని అవుతా, నేను కూడా ఎంజాయ్ చేస్తా అన్న మెంటాలిటీతోని మనము ఈ ఈ జగత్తులోకి వచ్చామన్నమాట. అంటే మనకు కృష్ణుడు కృష్ణుడితో కాదు, కృష్ణుడికి సెపరేట్గా మనం ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. అక్కడ యాక్చువల్గా మనకు ఎంజాయ్మెంట్ ఉంది. ఒక కొడుకు హ్యాపీగా తన తండ్రి దగ్గరే ఉంటాడు. కానీ ఏంటంటే తండ్రి చెప్పిన మాటలు కూడా వినాలి కదా. తండ్రి చెప్పిన మాట వినకపోతే అలిగి బయటకు వచ్చేస్తే హ్యాపీగా ఉండగలుగుతారా? ఉండలేడు. కానీ మనం అలా అలా వచ్చిన వాళ్ళం అన్నట్టు. అంటే తండ్రిని తిరస్కరించి
ఈ భౌతిక జగత్తుకు తిరస్కరించి వెళ్ళిపోయాం అక్కడి నుంచి. అయితే ఈ ఈ భౌతిక జగత్ అన్నది మన కోసమే భగవంతుడు సృష్టించాడు. ఏంటంటే ఇక్కడ నువ్వు సరే నీకు సపరేట్గా నా నుంచి సపరేట్గా ఉండి ఎంజాయ్ చేయాలని ఉన్నది కదా, నువ్వు ఇక్కడికి వెళ్ళు, మెటీరియల్ వరల్డ్ భౌతిక జగత్తులోకి వెళ్ళు, అక్కడ నీకు ఇష్టం ఉన్నది నువ్వు చేసుకో, సరే నువ్వు నీకు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు. ఇది మనం ఎగ్జాంపుల్తో చూస్తే ఇట్లా తండ్రిని తిరస్కరించిన కొడుకు అక్కడిక్కడ తిరుగుతాడు కదా, ఆ, తిరుగుతూ వాళ్ళు కష్టాలు పడతాడు. కానీ ఏంటంటే ఆ, అలా వచ్చిన వాళ్ళమే మనము. సో ఈ భౌతిక జగత్తు ఆ, కృష్ణ సృష్టించినప్పుడు మనకు ఆ, ఎలా మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఇక్కడికి, అంటే మన మన ఇంద్రియ సంతృప్తి, ఇంద్రియ భోగాలు వాటి కోసము వచ్చామన్నమాట. కానీ ఇవి ఇవి ఏ విధంగా మనం ఎంజాయ్ చేయొచ్చు లైఫ్లో, ఏ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి, అవన్నీ వేదాల్లో ఆ, రాయబడి ఉన్నదన్నమాట. అంటే మన ఇంద్రియ సంతృప్తి మనం ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా కాకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి మన కావలసిన కోరికలు మనం తీర్చుకుంటే ఏంటంటే ఈ మూడు గుణాలు ఉన్నాయి కదా, ఆ మూడు గుణాలకి మెల్లిమెల్లిగా ప్రోగ్రెసివ్గా, ఇప్పుడు మనం తమో గుణంలో ఉంటే ఆ, తమో గుణంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఆ, పూజలు పునస్కారాలు రికమెండ్ చేయబడి ఉన్నాయి. అలానే రజోగుణంలో ఉన్న వాళ్ళకి కొన్ని పూజలు పునస్కారాలు, అంటే వాళ్ళు అవి ఫాలో, అలాంటి పూజలు అవి చేస్తుంటే వాళ్ళ కావాల్సిన కోరికలు కూడా అవి తీరుతాయి. అదేవిధంగా మెల్లమెల్లగా వాళ్ళు మెల్లమెల్లగా ప్రోగ్రెస్ కూడా అవుతారు. అంటే తమ గుణంలో ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా రజోగుణంకి రావడం, రజోగుణంలో ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా సత్వగుణంకి రావడం, అలా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి వేదాల ద్వారా మన కోరికలు మనం తీర్చుకుంటే. సో వేదాల్లో ఏం రాసుంది, చాలా రకాలుగా మన ఇంద్రియ తృప్తి కోసం మనం ఏమేం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉంటాం చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ సంతానం లేదని బాధపడుతుంటారు. వాళ్ళకు పలానా పలానా పూజ చేయండి. ఆ, పూర్వకాలంలో అయితే పుత్రకామేష్టి యాగం అనేది చేసేవాళ్ళు. సో అదొకటి. ఇంకా ఏంటి, అశ్వమేధ యాగం అని, ఇంకా చాలా చాలా రకాలుగా ఇలాంటి రిచువల్స్ని ఈ వేదాలలో ఇవన్నీ రా రాయబడి ఉన్నాయి. అంటే వేదాలు భగవంతుడే ఇచ్చాడు. ఇది ఏంటంటే బ్రహ్మదేవుడికి ఆయన ఫస్ట్ నుంచి ఇవేమి రాయబడలేదు, వేదవ్యాసుల వాళ్ళు ఆయన రిటర్న్ ఫార్మాట్లోకి తెచ్చారు. కాకపోతే అంతకు ముందు కూడా ఉండేటివి, కాకపోతే అంతకు ముందు వాళ్ళు జస్ట్ విని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు అప్పుడు అప్పుడు అర్థమైపోయేవి, ఒక్కసారి వింటే వాళ్ళకి అర్థమైపోయేటి. సో అదే అందుకనే శృతి స్క్రిప్చర్స్ అంటారు వీటిని. ఒక్కసారి విని వాళ్ళు అర్థం చేసేసుకొని అలా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా వాళ్ళు అలా చెప్పి అలా పాస్ ఆన్ క్యారీ ఫార్వర్డ్ అయ్యేటివి అవి. వేదవ్యాసుల వారు మనకు ఆ, వీళ్ళు ఒకసారి వింటే గుర్తుంచుకునే రకం కాదు, కలియుగం వాళ్ళని మన కోసం డాక్యుమెంట్ చేశారు వాటిని, వేదాలని. సో ఈ వేదాల్లో రకరకాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ కొన్ని నోట్ డౌన్ చేశాను. ఆ, దుర్గాదేవి, ఒక మంచి వైఫ్ కావాలంటే దుర్గాదేవికి రిలేటెడ్ పూజలు పునస్కార విధి విధానాలు, ఇంకా ఎక్కువ రోజులు బ్రతకాలంటే వసూస్, కరేజ్ అండ్ స్ట్రెంగ్త్, బలం కోసం రుద్ర, శివ. సో అట్లా రకరకాలుగా ఏంటంటే వేదాల్లో మనకు ఇవ్వబడి ఉన్నాయి. ఇంకా ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్ష, 4 పురుషార్థాలు. ఇవి మీరు వినే ఉంటారు, ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మ అంటే ఏంటి? ధర్మ అంటే మనం నార్మల్ లాంగ్వేజ్లో చర్చించుకోవాలంటే మనం చేసే వృత్తి అని అనుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీరో, లేకపోతే బిజినెస్సో, టీచరో, యాక్టర్, ఏదైనా కావచ్చు. మనం చేసే పని అని సింపుల్, అంటే ధర్మ అన్నది చాలా డీప్, కానీ సింపుల్గా మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఇలా అర్థం చేసుకోవచ్చు. ధర్మం ఎందుకు చేస్తాం మనం? ఏదైనా పని ఎందుకు చేస్తాం? అర్థం, డబ్బుల కోసం. అర్థం అంటే డబ్బులు. సో మనం ఆ అర్థం ఎందుకు వాడతాము? మన కోరికలు తీర్చుకోవడానికి. అంటే కామ అంటే ఇక్కడ కేవలము స్త్రీ పురుషుల మధ్యలో ఉండే సంబంధం దాని గురించి మాత్రమే కాదు. కామం అంటే ఎలాంటి భౌతిక కోరిక గట్టిగా ఉన్నా కానీ దాన్ని మనం కామం అని అనుకోవచ్చు. ఇంకా ముందు ముందు మనం కామం అని చర్చించినా కానీ భౌతిక కోరికల మీద చాలా ఆసక్తి ఉండి భౌతిక కోరికలు వాటిని తీర్చుకోవడం, దాన్ని కామం అని అనొచ్చు మనం.
ఇంకా ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, ధర్మ అర్థ కామ. ఇది అర్థమైంది కదండి. మనం జాబ్ చేస్తాం, అది ఇది చేస్తాం. ధర్మము అర్థం సంపాదించడానికి చేస్తాం, ఇంకా ఆ అర్థము మన కామాలను పూర్తి కోసం వినియోగించుకుంటాం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఎన్ని కామాలు పూర్తి చేసుకోవడానికి మనం ట్రై చేసినా కానీ మనకు అనుకున్నంత ఆ, ఆనందం రాదు. ఎందుకంటే భౌతిక జగత్తు నేచరే అది ఉంది. తండ్రికి సపరేట్ అయి ఉండి కొడుకు సంతోషంగా ఉండలేడు ఎంత ట్రై చేసినా కానీ. వాడు ఇట్లా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, మేనత్త బావ వాళ్ళు వీళ్ళు ఎందరింటికి వెళ్ళినా కానీ తనకు ఆ సొంత ఫీలింగ్ అన్నది కలగదు. నా నా ఇల్లు ఇది కాదు అన్న ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. సో అందుకని ఎంత ట్రై చేసినా కానీ ఆ సంతోషం అన్నది, ఆ హ్యాపీనెస్ అన్నది పొందలేడు ఎంత కామం సాటిస్ఫై చేసుకోవాలనుకున్నా కానీ. సో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏంటంటే అప్పుడు మోక్షం గురించి ఆలోచిస్తాడు. అది ఈ ధర్మ అర్థ కామ మోక్ష. కానీ ఈ ప్రాసెస్లో మోక్ష అంటే మనం ఇట్లా ఈ ఈ భౌతిక జగత్తు నుంచి బయట ఎలా పడాలి అది ఆలోచిస్తాడు. కానీ ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ ప్రేమ అన్నది లేదు. ప్రేమ ఎలిమెంట్ మనం భౌతిక జగత్తులో నుంచి బయట పడాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే దీంతోని ఫ్రస్ట్రేట్ అయ్యాడు కాబట్టి బయటపడాలని అనుకుంటున్నాడు. ఆమ్, ఆ ఆ సోల్ అందుకని అనుకున్నా మోటివేషన్ ఏంటంటే ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేట్ అయిపోయి బయటపడాలని అనుకుంటున్నాను. కానీ పంచమ పురుషార్థం అని ఒకటి ఉన్నది. అది అది భక్తి లేదా ప్రేమ. ఇది ఏంటంటే భాగవతంలో దీని గురించి చర్చింపబడ్డది. భాగవతంలో జస్ట్ ఫస్ట్ 2-3 శ్లోకాల్లోనే వస్తుందన్నమాట. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్వత్సరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. అంటే కైతవ ధర్మంని ఇట్ ఈస్ కిక్డ్ అవుట్ అనమాట. ధర్మ అర్థ కామ మోక్షం దీన్ని రిజెక్ట్ చేస్తుంది ఆ, భాగవతం. రిజెక్ట్ అంటే ఇదేదో పెద్ద వర్డ్ లాగా అనుకోకండి. ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఈ వేదాలు కూడా అవసరమే, వీటిని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వవలసిందే. కాకపోతే ఏంటంటే ఇది మన కామ అంటే దీన్ని వాస్తవమైన పర్పస్ ఏంటిది, వేదాల పర్పస్ ఇది మనం ఈ వేదాలను యూస్ చేసి మనం భగవంతుడికి దగ్గర అవ్వవలసింది, ఆయనను ప్రేమించవలసింది. భగవద్గీతలోనే కృష్ణుడు చెప్తాడు, వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఈ వేదాలను అన్నిటినీ చదివాక తెలుసుకోవాల్సింది నన్ను తెలుసుకోవాలి. నేను రచయితను ఈ వేదాలనన్నిటిని. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భగవంతుడికి దగ్గర అవ్వడానికి మనం వేదాలను వాడాలి. కానీ మన మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి ఆ, పిల్లవాడు బాగా టైం వేస్ట్ చేస్తున్నాడు, అసలు చదువుకోవట్లేదు అని తెలిసి సారీ ఆ తండ్రి ఇట్లా నువ్వు బాగా చదువుకో ఈసారి ఎగ్జామ్స్లో నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నావు అంటే నేను నీకు సైకిల్ కొనిస్తా అని పిల్లవాడికి చెప్పాడు అనుకోండి. సో ఆ మోటివేషన్తోని పిల్లవాడు మంచిగా కష్టపడి చదువుకుంటాడు, మంచిగా ప్రిపేర్ అవుతాడు, ఆ ఎగ్జామ్స్లో ఓకే బాగానే మార్కులు తెచ్చుకుంటాడు. ఆ తండ్రి సైకిల్ కొనిచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఆ సైకిల్ కొన్నాక మళ్ళీ యథావిధిగా చదువు అదంతా మానేసి మళ్ళీ పిచ్చి పిచ్చి ఫ్రెండ్స్తో తిరగడము, ఎంజాయ్ చేయడము, కేర్లెస్గా ఉండడము అలా ఉన్నాడు అనుకోండి పిల్లవాడు. అది అంటే ఫాదర్ యొక్క ఇంటెన్షన్ ఏముంది అక్కడ అంటే పిల్లవాడిని మంచి మార్గంలోకి తీసుకురావాలి అని ఆ తండ్రి అనుకుంటున్నాడు. అదే విధంగా మనం ఏం చేస్తున్నామంటే వేదాలను కేవలం మన ఇంద్రియ తృప్తి కోసం వాడుతున్నాము. అందుకని అందుకని చెప్పబడింది ఇక్కడ త్రైగుణ్య విషయ వేద. అంటే మనం అలా చూస్తున్నాం యాక్చువల్గా. వేదాలు అన్నది వచ్చింది, ఆ సోర్స్ చాలా ప్యూర్ సోర్స్ భగవంతుడి నుంచి వచ్చింది అది. కాకపోతే మనం ఏంటంటే ఆ దానికి లిమిట్ చేసేస్తున్నాం, మన ఇంద్రియ తృప్తి కోసమే వాడుతున్నాం మనము, దాని పైగా వెళ్ళట్లేదు. అది చెప్తున్నారు అర్జునుడికి, నువ్వు వీటిని దాటి చూడు. ఎందుకంటే అర్జునుడికి ఎందుకు చెప్తున్నారు ఈ విషయం, ఎందుకంటే అర్జునుడు ఏమంటున్నాడు, ఈ యుద్ధం చేస్తే నాకు ఏమొస్తుంది, గెలిచినా కానీ నాకు రాజ్యం వచ్చినా కానీ నా రిలేటివ్స్ అందరు చనిపోతే నేను ఎలా సుఖంగా ఉండగలుగుతాను అన్న మెంటాలిటీలో ఉన్నాడు. అంటే
ఫస్ట్ కొన్ని శ్లోకాల్లో చెప్తాడు కృష్ణ, నువ్వు స్వర్గానికి వెళ్తావు చనిపోయినా కానీ నీకు రాజ్యం దొరుకుతుంది అని చెప్తుంటాడు. కానీ ఇక్కడ నిజంగా ఏ యాటిట్యూడ్ తోని మనం ఏ యాటిట్యూడ్ తోని అప్రోచ్ అవ్వాలన్నది చెప్తున్నారు. అంటే నువ్వు అందుకే ఇక్కడ చెప్పారు నిర్ద్వంద్వ నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అంటే ఈ ద్వంద్వాల నుంచి బయటకు రా, సుఖం దుఃఖము ఇవన్నిటి నుంచి బయటకు రా, ఈ యోగక్షేమాల గురించి ఆలోచించకు, ఇలా నువ్వు చేయాలి పని. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్తో తీసుకుంటే ఒక తండ్రి ఒక 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 పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, జస్ట్ తండ్రిని ఎప్పుడు పాకెట్ మనీ ఇవ్వు 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 అని ఎంత ఇస్తున్నా కానీ ఇంకా కావాలి, నాకు అది కావాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అని అంటున్నాడు. ఇంకొక పిల్లవాడేమో ఏం చేశాడంట అంటే అలా తండ్రి ఇచ్చిన పాకెట్ మనీని రెగ్యులర్గా అలా జాగ్రత్తగా పెట్టుకొని ఒకరోజు ఏం చేశాడంట, తండ్రి బర్త్డేకే ఒక సర్ప్రైజ్గా ఆ డబ్బులతోని తండ్రికి గిఫ్ట్ కొన్నాడంట. ఆ తండ్రి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు అప్పుడు, అసలు ఏం లిమిట్స్ ఉండవు. అది అది ప్రేమ అంటే. అంటే అక్కడ డబ్బులు ఇచ్చింది ఎవరు? తండ్రి. ఆ తండ్రి డబ్బులతోని తండ్రికి ఒక గిఫ్ట్ తీసుకున్నాడు. అప్పుడు ఆ తండ్రి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. భగవంతుడి పట్ల మన యాటిట్యూడ్ కూడా అలాగే ఉండాలి. ఈజ్ అ ఫాదర్. కానీ మనం నన్ను ఎలా యూస్ చేసుకుంటున్నాం? జస్ట్ మనం ఏంటంటే మన మన కోరికలు మన కోరికలు పూర్తి చేసే మెషిన్ లాగా వాడుకుంటున్నాం. ఏంటి, భగవంతుడా నాకు ఇది ఇవ్వు, భగవంతుడా నాకు అది ఇవ్వు. భగవంతుడు టెంపుల్కి వెళ్ళామంటే మనది ఇదే యాటిట్యూడ్, నాకు ఇది కావాలి అది కావాలి, యోగక్షేమాలు నాకు లేనిది ఇవ్వు, నా దగ్గర ఉన్నది కాపాడు, ఇవే కోరుకుంటున్నాం మనం. కానీ ఎప్పుడన్నా మీరు భగవంతుడి ముందుకెళ్ళి నేను మీకు ఎలా సేవ చేయగలుగుతాను, నాకు మీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి అని అడిగామనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. లేకపోతే ఆయన ఇచ్చిందే, ఇదంతా ఆయన ఇచ్చిందే సంపద మనకున్నది, అదంతా మనం అందులో కొంచెం ఆ భగవంతుడికి వాడామనుకోండి, ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఇచ్చిన గిఫ్ట్ పట్ల కాదు తండ్రి హ్యాపీనెస్, అదేదో చాలా మంచి గిఫ్ట్, కాస్ట్లీ గిఫ్ట్ అని కాదు, కానీ అక్కడ ప్రేమ చూస్తాడు ఆ తండ్రి. మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నించాలి. ఇదేంటంటే భగవంతుడిని ఇక్కడ 4 రకాలుగా భగవంతుడిని అప్రోచ్ అవుతారు. ఏంటంటే కొందరు ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో కాకపోతే మనం నరకానికెళ్తామేమో అని ఒక భయమైన యాటిట్యూడ్ ఉంటది. అంటే భయంతోని వాళ్ళు భగవంతుడి దగ్గరికి గుడికి కానీ ఏదైనా ఫాలో అవ్వడం అది చేస్తుంటారు. అది ఒక లెవెల్. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నాకు ఈ భౌతిక ఇచ్చలతోని నాకు ఇది కావాలి, అది కావాలి అన్న కోరికలతోని. దానికంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అట్‌లీస్ట్ ఒక డ్యూటీతోని లేకపోతే ఒక థాంక్‌ఫుల్, ఓహ్! భగవంతుడు నాకు ఇంత ఇస్తున్నాడు. నాకు మంచి ఫ్యామిలీనిచ్చాడు. నాకు ఉండడానికి ఇల్లు, గాలి ఇవంతా ఇచ్చింది భగవంతుడే కదా! నేను ఆయన పట్ల ఆహ్, నేనేదో ఒకటి చేయాలి అన్న ఒక డ్యూటీ ఫీలింగ్, లేకపోతే ఒక థాంక్‌ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం ఉంటుంది కదా! ఆ భావంతోని కొందరొస్తారు. ఇంకా అన్నిటికన్నా ఉన్నతమైనది ఏంటంటే నేను ఇంతకుముందు వర్ణించిన ప్రేమ భావం. అది రీచ్ అవ్వాలంటే చాలా కష్టమే డెఫినెట్‌గా. అది న్యాచురల్‌గా మనకు ప్రేమ రాదు. అందుకని భగవంతుడి గురించి వింటూ ఉండాలి. భగవంతుడి ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అవి వింటూ ఉంటే మనకు ఆ ఫీలింగ్ అన్నది మెల్లమెల్లగా టైం పడుతుంది. కానీ అది అది ఇంబైబ్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. అండ్ వీలైనంత వరకు భగవంతుడి భౌతిక కోరికలు అడగడం మనం కొంచెం తక్కువ చేసుకోవాలి. అదన్నమాట ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. సో, ఒక్కసారి శ్లోకంలోకి మళ్ళీ వస్తే హ్మ్. త్రైగుణ్య విషయ వేద. సో, ఇది అర్థమైంది కదండీ. 3 గుణాలు, ఆహ్, 3 గుణాలు వేదాలు 3 గుణాల గురించి చర్చించుతున్నాయి అని తెలుసుకున్నాం. ఎలా మన కోరికలని సాటిస్ఫై చేయడానికి మనం వాడుకుంటున్నాం అలా. అండ్ వేదాలు కూడా డిస్క్రైబ్ చేస్తున్నాయి. కర్మకాండ సెక్షన్ ఉంది డెఫినెట్‌గా. కానీ దాని అల్టిమేట్ పర్పస్ ఏంటిదో అది మనం గ్రహించాల్సి ఉందన్నమాట. అందుకనే నిష్ట్రైగుణ్యో భవార్జున అని చెప్తున్నారు. ఇదంతా మన కోసం. మనం కూడా ఈ 3 గుణాలకు అతీతంగా వెళ్ళడానికి ట్రై చేయాలి. నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో. ఇప్పుడు కూడా శుద్ధ సత్వం. ఇక్కడ ఇంకేంటంటే మనకు సత్వగుణం అన్నది చాలా మంచిది అని అనిపించొచ్చు. కానీ ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ప్యూర్ సత్వగుణం అన్నది ఉండదు.
ఇట్ ఈస్ ఆల్వేస్ అంటే కొంచెం రజోగుణము తమోగుణము మిక్స్ అయి ఉంటాయి. ఇది మనకు ప్యూర్ సత్వగుణం, ప్యూర్ రజోగుణం, ప్యూర్ తమోగుణం ఉండదు, కొంచెం మిక్స్చర్ ఉంటుంది. సో ఈ భౌతిక జగత్తులో ప్యూర్ సత్వగుణం ఉండదు, అందుకని నిత్య సత్వస్తో, లేదా దాన్ని శుద్ధ సత్వం అని కూడా ఉంటారు. ఇదే ఓన్లీ ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుంది, లేకపోతే ఈ భౌతిక జగత్తులో ప్యూర్ డివోటీస్లోనే కనిపిస్తుంది. సో ఆ స్టేజ్కి వెళ్ళమని చెప్తున్నారు మనకు ఇక్కడ అర్జునుడిని. అదనమాట. సో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆమ్, భౌతికమైన కోరికలు వీటి నుంచి మనము పైకి వెళ్ళవలసి ఉంది. అండ్ భగవంతుణ్ణి ఈ కోరికల కోసము అప్రోచ్ చేయడం అన్నది మనం చేస్తాము, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ ఒక ఐడియల్ థింగ్ కాదు అది. అది మనం ప్రేమతోని అప్రోచ్ చేస్తే భగవంతుడు కూడా చాలా సాటిస్ఫై అవుతాడు. ఆ, అలాంటి అలాంటి భక్తుడిని ఇంకా ఇగ్నోర్ చేయడానికి ఉండదన్నమాట. కోరికలు ఇచ్చేవాడికి ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్ హరే కృష్ణ మహామంత్రము. అమ్మ చిన్న చిన్నగా ఏడ్చేవాడికి ఏదో ఒక బొమ్మ ఇచ్చేసి వదిలిపెట్టేస్తుంది. కానీ నువ్వే కావాలి అమ్మ అనంటే వాడిని వచ్చి గట్టిగా ఏడ్చాడు అనుకోండి, రెండు చేతులు పైకి లేపి నువ్వు కావాలి అమ్మ నాకు, నువ్వు రా అనంటే ఆ పిల్లవాడిని ఖచ్చితంగా ఎత్తుకోవాల్సిందే అమ్మ. మన యాటిట్యూడ్ అలాగే ఉండాలి. ఈ భౌతికమైన విషయాలకు అవి అవి వస్తాయి పోతాయి కూడా, అవి శాశ్వతం కాదు. భగవంతుణ్ణి పట్టుకోవాలి మనము. ఆయనను పట్టుకుంటే ఆయన యోగక్షేమాలు ఆటోమేటిక్గా చూస్తాడు. మన ఈ నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని ఉంది కదా, ల- వచ్చే లాస్ట్ చాప్టర్స్లో చెప్తాడు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. నా గురించి ఆలోచిస్తుంటే నీ యోగక్షేమాలు నేను చూసుకుంటా అంటాడు. మన తల్లిదండ్రులు కూడా అలానే కదా, వాళ్ళు చూసుకుంటారు. మనం వాళ్ళ మీద, ఆ కృష్ణుడి మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వవలసింది, అది మనం చేయాల్సింది. సో ఈరోజు నేర్చుకోవాల్సింది అదండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అడగొచ్చు. అర్థమైందా నేను చెప్పింది? కొంచెం అర్థం కాకుండా చాలా అనిపించింది. బాగుంది. హరే కృష్ణ. చాలా హరే చాలా కృష్ణ. బాగా అర్థమైంది. కానీ మాతాజీ, ఆ, ఈ సంసార చక్రంలో ఉన్న వాళ్ళకి మీరు చెప్పినవి ఆచరించడం చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను. కష్టమే ప్రభుజీ, డెఫినెట్గా. ఏది కూడా నేను చెప్పింది ఈజీ కాదు, టైం పడుతుంది మెల్లమెల్లగా. నేను కూడా ఆ స్టేజ్లో లేను. మనం జపము రెగ్యులర్గా చేసి రెగ్యులర్గా శ్రవణం చేస్తే మెల్లిమెల్లిగా ఆ స్టేజ్